పేరు పుల్లమ్మగారి విజయభాస్కర్ రెడ్డి. మాది బసరాచెరువు గ్రామము, గద్వాల మండలము, జోగులాంబ గద్వాల జిల్లా. అయితే మేము 6 ఎకరాలలో దానిమ్మ పెట్టాము. 4 సంవత్సరాలు అయింది దానిమ్మ పెట్టి. 3 క్రాపులు తీసినాము ఇప్పటివరకు. అయితే 2200 మొక్కలు 6 ఎకరాల తోటలో వేసాము. అయితే ఒక్కొక్క చెట్టుకు 20 కేజీలు 25 కేజీల దాకా ఇప్పటికి వచ్చింది కాపు. ఇంకా రావాల్సి ఉంది. నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ వస్తుందనే ఆలోచనలో ఉన్నాము. ఇప్పటికి 12 లక్షలు పెట్టుబడి అయింది, 4 లక్షలు కూలీలు అయినాయి, 16 లక్షలు పెట్టుబడి అయింది, 28 లక్షలు మేము అమ్మినాము ఇప్పటివరకు ఒక్క సంవత్సరం. ఈసారి మాత్రము ఈ పండు సైజు ఒక 1/2 కేజీ వరకు వస్తుంది. మంచి టేస్టీగా ఉంటుంది. మేము ఫర్టిలైజర్ తక్కువనే పెట్టి ఎరువులు వర్మి కాంపోస్ట్తోనే ఎక్కువ పండిస్తున్నాము. కాకుంటే స్ప్రేలు అనేది తప్పదు. ఇంకా దానివల్ల అది స్ప్రే అనేది కంపల్సరీ చేయాల్సిందే. మేము ఊక పండియలేము దాన్ని. అదొకటి ఉంది దాంట్లో. ఇప్పటివరకు మేము ఈసారి 40 టన్నులు అమ్మినా నేను. ఒక్కొక్క టన్ను ఆవరేజ్లో చిన్నవి పెద్దవి అన్నీ కలిపి ఆవరేజ్లో మాకు 70 రూపాయల దాకా వచ్చింది. ఇప్పుడు మేము హైదరాబాదు బాటసింగారం మార్కెట్కే పంపిస్తున్నాం. అన్నీ నేనే ప్యాక్ చేయించి సొంతంగా పంపిస్తున్నా. ఈడ వచ్చి ఎవరైనా అడిగినా కూడా నేను ఇక్కడ ఇవ్వట్లేదు వాళ్ళకి. బాటసింగారం మార్కెట్కే పంపిస్తున్నాం. రోజు ఒక 5 టన్నులు 6 టన్నులు 4 టన్నులు 3 టన్నులు ఆ లెక్కలో పంపిస్తాము. ఒక 10-15 రోజుల్లో అయిపోయినాయి ఇవి. అట్లా అమ్ముతున్నాం ఇప్పటివరకు. సైజు 1/2 కిలో వరకు సైజు, 1/4 కిలో నుంచి 1/2 కిలో వరకు వస్తుంది సైజు. ఇప్పుడు ఇంకా తక్కువ ఉండే సైజు మనకు, కానీ ఎక్కువ కూడా ఉంటాయి. 1/2 కిలో సైజు వరకు వస్తాయి. మంచి టేస్ట్గా ఉంటుంది. బగువా వెరైటీ. 2200 మొక్కలు నేను 6 ఎకరాలలో వేసుకున్నాను. ఇప్పుడు ఇంకా 10 ఇయర్స్ ఉంటుంది తోట. ఇంకా 10 సంవత్సరాలు ఉంటుంది. మనం మెయింటెనెన్స్ని బట్టి, మనం మెయింటెనెన్స్ మంచిగా చేసుకుంటే 10-15 ఏళ్ళు కూడా ఉంటుంది. ఇంకా ఇప్పటికి 4 సంవత్సరాలు అయింది. ఇంకా 10-11 సంవత్సరాలు గ్యారెంటీ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ ఇంకా 60 టన్నులు వరకు వస్తుంది ఆలోచన ఉన్నాము. ఈసారి చెట్టు ఇంకా పెద్దగా అయింది. తర్వాత ఇంకోటి నెట్ వేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. పిట్టర్లకు కానీ పురుగు క్రిమి సంహారక మందులు తగ్గుతాయి. కాబట్టి ఈసారి నెట్ వేయాలనే ఆలోచనలో ఉన్నాం మేము. ఇప్పటివరకైతే అన్ని పంటలతో పోల్చుకుంటే ఇది బాగుంది. వేరే సేంద్రియం లేదు. ఎరువు వర్మి కాంపోస్ట్తోనే పండిస్తున్నా. ఇప్పటికీ మామూలుగా స్ప్రేయింగ్స్ చేస్తున్నా. వాటర్ కంపల్సరీ దీనికి అవసరం. వాటర్ ఫుల్ అవసరమే. నువ్వు ఎప్పటికీ ఇప్పుడు కాపు వచ్చినాక నుంచి వాటరే కావాలి. తర్వాత నువ్వు రెస్ట్ పీరియడ్లో కూడా వాటరే కావాలి. వాటర్ ఫుల్ ఉంటుంది దీనికి. వాటర్ కావాల్సిందే. కంపల్సరీ వాటర్ ఇస్తాం. వాటర్ 3 లైన్లు వేసినాము, 3 డ్రిప్పులు. వాటర్ ఫుల్ ఇస్తాం. వాటర్ ఎంత ఉంటే అంత సైజు వస్తుంది కాయ. ఇప్పటికైతే నేను ఓన్లీ హైదరాబాద్ బాటసింగారమే పంపిస్తున్నా. వాళ్ళు ఎక్కడ పంపించుకుంటారో అక్కడ ఇంకా తెలియదు. వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకుంటారా? ఇప్పటికైతే నేను అంత దూరం పోలే. ఇంకా ఎక్స్పోర్ట్ దాకా పోలేదు. ఇక్కడే పంపిస్తున్నా హైదరాబాద్ వరకు. వాళ్ళు ఏదో ఇత్తనాలు తీసి మెడిసిన్కి ప్యాక్ చేసి పంపిస్తారని అంటున్నారు. మనకు తెలియదు అది. ఇంకా ఇప్పటిదాకా ఇది నడుస్తుంది ఇక్కడ. చెప్తున్నా, ఓ 16 లక్షలు వచ్చింది ఈసారి పెట్టుబడి. ఒక 25-26 లక్షలు అమ్మినా. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు స్టార్టింగ్ మాది 3 సంవత్సరాలు అయింది చిన్నది చెట్టు. ఇంకా కొంచెం ఈ సంవత్సరం నుంచి ఇంకా పెద్దగా 60-70 టన్నులు వచ్చే అవకాశం ఉంది. 100 టన్నుల వరకు కూడా పండియొచ్చు. 5 ఎకరా 5.5 ఎకరా 6 ఎకరాలలో. నెక్స్ట్ ఇయర్ ఇంకా చాలా వస్తుందని ఆశిస్తున్నాము. రేటు 70 రూపాయలు. పోయినసారి 60 అమ్మినాం, ఈసారి 70 అమ్మినాము. నెక్స్ట్ ఇంకా చెట్టు పెద్ద ఎగుతుంది. కాయ సైజు వచ్చి నీట్గా ఉంటే ఇంకా రేట్ ఎక్కువ కూడా పోయే అవకాశాలు ఉంది. 100 రూపాయల వరకు కూడా పోతాయి. టన్ను 70,000 లెక్క అమ్మినాం. నెక్స్ట్ టన్ను 1,00,000 రూపాయల వరకు కూడా పోతాని అంటున్నారు. సరే, కాయ సైజును బట్టి రేట్ వస్తుంది. ఇంకోటి నీట్గా కాయ ఏమి లేకుండా మచ్చ లేకుండా ఉంటే, ఇప్పుడు మేము కూడా లావు సైజు 150 రూపాయలు కేజీ అమ్మినాం. అదే మార్కెట్లో చిన్న సైజు 50 రూపాయలు అమ్మినాం. అట్లా ఆవరేజ్లో 70 రూపాయలు పడింది ఇప్పుడు మాకు. అట్లా అంటే టన్ను 70,000. నాకు ఇంకా లేబర్ ఖర్చులు అవి ఇవి ఉంటాయి. ఈ కలుపులు తీయడము. తర్వాత మాకు 5 మంది వర్కర్లు ఉండరు. ఇక్కడే ఉంటాము. ఫామ్ హౌస్ ఇన్నే ఉంటాము. 5 మంది వర్కర్లు ఇన్నే ఉంటారు. వాళ్ళు ఎనీ టైం
చేస్తుంటారు. చిన్న ట్రాక్టర్ లోపల చేయడానికి, బయట ట్రాక్టర్ ఎరువు, పెద్ద ట్రాక్టర్ ఎరువు కొట్టడము, అవి చేయడము, లేబర్ నెక్కించుకురావడం, ఈ పని చేసుకుంటూ ఉంటాము. ఇప్పటికైతే బాగానే ఉంది. వేరే పంటలతో పోల్చితే చాలా మేలు. ఇంట్రెస్ట్గా చేసుకునాలి. మేమేమో ఈడ పెట్టి మేము ఎన్నో కూర్చుంటాము, జీతకాలం విడిస్తే కాదు. అది మనం ఉండి రోజు సర్చింగ్, నేను రోజు ఉదయము సాయంత్రం తిరుగుతూనే ఉంటాం. ప్రతి చెట్టు చెక్ చేస్తుంటా, తిరుగుతుంటా. ఏ మందు కొట్టాలా, రేపు ఎమ్మడి మందు కొట్టాలనుకుంటే రేపే తీసుకురావడం, ఇలా తీసుకురావడం, రేపు ఉదయం కొట్టడమే. అట్లా మేము కరెంట్ మోటార్ పెట్టి మధ్యలో హౌస్ కట్టించినాము, పెద్ద హౌసు. దాంట్లో కలుపుతాం మందు, ఇంకా 2 గనులు తీసుకొని కొడుతుంటాము. అట్లా కొడుతుంటాము. అదే కొంచెం ఇంట్రెస్ట్గా కొట్టాలి. వేరే పంటలకు ఏ సీడ్స్ పెడతామంటే కుదరదు. ఇది చాలా జాగ్రత్తగా చేసుకుంటే టేస్ట్, మంచి టేస్ట్ ఉంటుంది. కంప్లీట్ రెడ్గా ఉంటాయి విత్తనాలు కూడా, చాలా రెడ్గా ఉంటాయి. మన బ్లడ్ కలర్ ఉంటుంది.